బాబు బర్త్డే ఈవెంట్ ఎట్లా ఆర్గనైజ్ చేసాము, ఏంటి డెకరేషన్ ఎలా అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇంకా వస్తాయి, ఆఫ్ ఉంది, మొత్తం కంప్లీట్గా తీయకుండా కొన్ని కొన్ని తీస్తున్నాను. వెల్కమ్ టు చైత్రేష్ రుద్ర ఫస్ట్ బర్త్డే. ఇది వీల్ అండి, వీల్ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఎలిఫెంట్ పెట్టించాము. ఈ ఎలిఫెంట్ బ్యాక్ బెలూన్స్ వస్తాయి, ఇక్కడ బెలూన్స్ వస్తాయి. ఇది లోపలికి ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ. ఇది ఎంట్రీ అయిన తర్వాత ఇది పార్ట్. హలో అండి, ఇదంతా మీరు లాస్ట్ వీడియోలోనే చూసారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా రెడీ అయిన తర్వాత వీడియో తీసానండి చూపిద్దామని. ఇదంతా రుద్ర బర్త్డేకి స్నో వరల్డ్ థీమ్లో తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రణయ్ ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. స్నో వరల్డ్ థీమ్లో ఉండాలి, మీరు ఎలా చేస్తారనేసి వాళ్ళతోటి 3-4 months బిఫోరే డిస్కషన్ చేశానండి నేను. ఇంకా నేను నిల్చున్న రైట్ సైడ్ వచ్చేసి వెల్కమ్ బోర్డ్ ఇచ్చామన్నమాట. వెల్కమ్ బోర్డ్ బ్యాక్ సైడ్ వీల్ ఇచ్చాం కదండి, ఆ వీల్ అనేది రొటేట్ అవుతుంది యాక్చువల్గా. కానీ ఫుల్ రెయిన్ ఉండడం వల్ల వీల్ రొటేట్ ఆపేసాము. ఇక్కడ రైట్ సైడ్ ఎలిఫెంట్ ఇచ్చాను, అక్కడ యాక్చువల్గా క్యామెల్ ఉండాలి వాళ్ళ థీమ్లో. నేనైతే అది ఎడిట్ చేసి ఎలిఫెంట్ పెట్టమన్నాను, ఎందుకంటే ఎలిఫెంట్ అయితే పిల్లలు బాగా ఇష్టపడతారని దాని వెనకాల బెలూన్స్ యాడ్ చేయించాను. ఇప్పుడు చూపిస్తున్నాయి వచ్చేసి ఆ పాత్వే వెళ్ళేది, ఏదైతే స్టేజ్ దగ్గరికి పాత్వే ఉందో అక్కడ చిన్న మష్రూమ్స్ ఇప్పించాను. మష్రూమ్స్ తర్వాత ర్యాబిట్స్ అండి. సో డిఫరెంట్ యానిమల్స్, బెలూన్స్ అండ్ లైటింగ్, ఇంకా కొన్ని ట్రీస్ లాగా అలా మిక్స్ చేసి తీసుకున్నాం అనమాట థీమ్. మిడిల్లో ఆ గ్యాప్లో వచ్చేసి బేబీ ఫొటోస్ యాడ్ చేసాము, అన్నప్రాసన ఫొటోస్ అండ్ ఇంకా బర్త్డేకి ముందు ఫ్రీ బర్త్డే షూట్ చేయించాం కదండి, అందులో కొన్ని సెలెక్టెడ్ ఫొటోస్ అన్నీ అక్కడక్కడ, ఇక్కడ 4 అక్కడ 4 8 యాడ్ చేయించాను. అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ బెలూన్స్ ఇప్పించానండి, ట్రీకి అనమాట. ఒక ట్రీ ఉంటుంది, ఆ ట్రీకి బెలూన్స్ ఇప్పించాను. సో ఆ బెలూన్స్ క్రాస్ అయ్యాక పైన డోర్కి కూడా ఒకటి లైట్గా బెలూన్ లాగా ఇప్పించాను, లైట్ది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంది లాన్ ఏరియా నుండి, బట్ రెయిన్ పడడం వల్ల ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను. ఇంకా ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్ అండ్ పొటాటో స్ప్రింగ్స్, ఇంకొకటి వచ్చేసి పాప్కార్న్ థీమ్. ఇది అంతా ఎండింగ్లో తీస్తున్నాను కదా, అందుకే వాళ్ళు అయిపోయాయి, కౌంటర్స్ క్లోజ్ చేసుకుంటున్నారు. నేను ఇది నాకు తెలిసి 1:30కి అండి, నైట్ 1:30కి షూట్ చేస్తున్నాను నేను. సో అలా ఇవి అన్నీ పాప్కార్న్ థీమ్స్ అన్నీ, ఇవన్నీ బయట ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు నేను నిల్చున్నాను కదా, దానికి రైట్ సైడ్ బయట ఉండాలన్నమాట స్టాల్స్ అవి. బట్ రెయిన్ పడడం వల్ల కొంచెం బిస్కెట్ అయి లోపల పెట్టుకున్నాము. చూడండి, రుద్ర స్నో వరల్డ్ థీమ్ అన్నాను కదా, ఎంటర్టైన్మెంట్ జోన్, ఫుడ్ అండ్ ఫోటో బూత్ అవన్నీ రైట్ సైడ్ ఉంటాయి లాన్ ఏరియాలో. బట్ రెయిన్ పడడం వల్ల ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నామండి, హెవీ రెయిన్ ఆ రోజు. సో ఎంట్రీ అవ్వగానే మనకి స్ట్రేట్ వెళ్తే, రైట్ వెళ్తే అక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టాటూ ఆర్టిస్ట్ ఉండే, బట్ వాళ్ళు ఇక వెళ్ళిపోయారు, టైం అయిపోయింది కాబట్టి. యాక్చువల్గా బర్త్డే అయిపోయినాక షూట్ చేస్తున్నాను నేను. ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఇక్కడ రుద్ర సెల్ఫీ బూత్, ఇక్కడ ఎవరైనా నిల్చొని సెల్ఫీ తీసుకుంటారనమాట. ఇక్కడ యానిమల్ ఒకటి ఇప్పించాను, ఇక్కడ ఫ్యామిలీ ఫోటో వేయించానండి. ఎంట్రన్స్లో ఫ్యామిలీ ఫోటో వద్దని చెప్పేసి ఇక్కడ ఫోటో బూత్ దగ్గర అయితే చాలామంది దిగుతుంటారని ఇక్కడ పెట్టించాను. దాని ముందు కూడా 360 degrees రొటేట్ కెమెరా ఉండే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, టైం అయిపోయింది కాబట్టి. సో ఫంక్షన్ హడావిడి ఫుల్ ఉంటాం కదండి, అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను వీడియో. సో నేను మళ్ళీ వీడియో అదంతా తీసుకొని అప్లోడ్ చేస్తాను. సో ఇది చూడండి, ఇది వచ్చేసి నాకు స్పెషల్గా వాళ్ళే సజెస్ట్ చేశారండి ప్రణయ్ ఈవెంట్స్ వాళ్ళు. ఇలా టేబుల్స్, రౌండ్ టేబుల్స్ పైన 4 రౌండ్స్ వచ్చేసి థియేటర్ లుక్ తీసుకున్నాం. మిగిలిన రౌండ్ టేబుల్ పైన చైత్రేష్ రుద్ర ఫస్ట్ బర్త్డే అని చెప్పి చిన్న యానిమల్స్ ఇచ్చి అలా అరేంజ్ చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. రౌండ్ టేబుల్స్ పైన ఇచ్చాము. సో స్నాక్స్ తినేవాళ్ళు, స్టార్టర్స్ తినేవాళ్ళు ఇక్కడ కూర్చొని తింటారని అలా పెట్టామండి. ఫస్ట్ ఎంట్రన్స్లో 4 rows 5 rows వచ్చేసి థియేటర్ లుక్ తీసుకున్నాం. చూడండి, డెకరేషన్ అయితే ఆసమ్ అండి, చాలా బాగా నచ్చింది నాకైతే. చాలామంది బర్త్డేకి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. నేను తీసుకున్న కాన్సెప్టే స్నో వరల్డ్ థీమ్లో ఉండాలి అని చెప్పాను. నేను ఎలా అయితే వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే ఇచ్చారండి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినా. అండ్ ఇంకా ఆ స్నో వరల్డ్కి కూడా వెళ్ళడానికి చిన్నగా ఇక్కడ స్టేజ్ లాగా అరేంజ్ చేశాను, అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు లాస్ట్లో. నేను వెళ్తున్నది వచ్చేసి ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బార్ కౌంటర్ ఇచ్చారండి, బార్ కౌంటర్లోకి నేను వెళ్ళలేదు. ఇది లెఫ్ట్ అండ్ ఈ సైడ్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. సో చూడండి, ఫుడ్ కూడా నేను లాస్ట్ 1:30కి 2 o'clockకి అలా షూట్ చేస్తున్నాను కదండి, అందుకే అన్ని కౌంటర్స్ క్లోజ్ అయ్యాక వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి దోశ కౌంటర్ అండ్ చాట్ ఐటమ్స్ అవి ఉండేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రూట్ సెక్షన్, ఫ్రూట్స్ అండ్
పాను వచ్చేసి లైవ్ పాన్ పెట్టాము మేము, ఫైర్ పాన్ తీసుకున్నాం అందులో. ఎందుకంటే ఫైర్ పాన్ అయితే కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఫైర్ పాన్ తీసుకున్నాము. సో ఇంకా ఇది బర్త్డే అంటేనే చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయాలని పిల్లల కాన్సెప్ట్లో ఉండాలనేసి ఇంకా అన్ని చాక్లెట్ ఫౌంటైన్ అయినా, గేమ్స్ అయినా అండ్ ఇది చాట్ ఐటమ్స్ అయినా పిల్లలకు బాగా ఇష్టపడేలాగా పెట్టామండి. ఫొటోస్ అయినా, టాటూస్ అయినా, కానీ పెట్టిన గేమ్స్ బయట గార్డెన్లో అరేంజ్ చేసాము. అది రెయిన్ రావడం వల్ల సో ఇంకా అవన్నీ యూజ్ చేయలేరు చిల్డ్రన్స్. గేమ్స్ వైపు అయితే ఏం వెళ్ళలేరండి. గేమ్స్ అయితే నేను 4-5 పెట్టాను. చాలా సెలెక్టెడ్గా చాలా బాగుండే గేమ్స్ అన్నీ సెలెక్షన్ చేసి పెట్టాను. ఆ గేమ్స్ నేమ్స్ కూడా గుర్తులేవు ఇప్పుడు నాకు. బట్ అవి ఏమీ ఎంజాయ్ చేయలేరు పిల్లలు, గేమ్స్ వైపు వెళ్ళలేరు. సో ఇంకా ఇంటర్నల్గా అయితే ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇంకా నేను మా ఆడపడుచు ఇద్దరము సో ఫైర్ పాన్ ట్రై చేద్దురా అనేసి ఇంకా అక్కని తీసుకెళ్ళి ట్రై చేపిస్తున్నానండి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ స్క్రీన్ పైన ఇది రుద్రది ప్రీ బర్త్డే షూట్ది సాంగ్ ప్లే అవుతుంది. సో ఆ సాంగ్కి వాయిస్కి డిస్టర్బెన్స్ ఉండొద్దు, క్లియర్గా ఉండాలనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో చూడండి, అక్కకు పెట్టిస్తున్నాను ఫస్ట్ నేను. ఇంకా ఫైర్ పాన్ తీసుకుందే ఎంజాయ్కి. సో నువ్వు ట్రై చేయకపోతే ఎలా అక్క అనేసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ట్రై చేయిస్తున్నానండి. సో చూడండి, నేను ట్రై చేస్తాను. సో ఇలా ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేసామండి, కానీ నేను అవన్నీ షూట్ చేయలేకపోయాను. మటన్ మలక్ సూప్ అండ్ స్టార్టర్స్, డిఫరెంట్ స్టార్టర్స్ చేసాము అండ్ అన్ని ఐటమ్స్ కవర్ అయ్యాయి ఫుడ్లో అయితే. వెజ్లో, నాన్ వెజ్లో ఫుడ్ చాలా బాగుందని చాలామంది చెప్పారండి వచ్చిన వాళ్ళు. ఫుడ్ అయితే మొత్తం మా హస్బెండే చూసుకున్నారండి. ఈ హాల్ వచ్చేసి చంద్రారెడ్డి గార్డెన్ కోంపల్లిలో ఉంటుంది. సో హాల్ ఇదెందుకు సెలెక్షన్ చేసామంటే రైట్ సైడ్ వచ్చేసి సపరేట్ ఉంటుంది ఫుడ్ సెక్షన్, లెఫ్ట్ వచ్చేసి బార్ కౌంటర్ ఉంటుంది. ఇంకా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ ఒకవేళ వర్షం పడకపోతే లాన్ ఏరియా కూడా మాట్లాడుకున్నాము ఇక్కడే. వర్షం పడకపోతే బయటే అరేంజ్ చేద్దాం బర్త్డే అనుకున్నాము. మళ్ళీ ఇంకా రెయిన్ వచ్చే సిచ్యువేషన్ చూసి ఇంకా లోపల ఆర్గనైజ్ చేసామండి. సో ఈ ఫుడ్ అండ్ హాల్ అయితే మా హస్బెండ్ సెలెక్షన్ అండి. డెకరేషన్ ఒక్కటి నేను చూశానండి. డెకరేషన్ అయితే నేను 3-4 months నుంచి ఇంకా అన్ని ఇన్స్టా పేజెస్లో చూసి ద బెస్ట్ ఉన్నది ప్రణయ్ ఈవెంట్స్ అని వీళ్ళ దగ్గర తీసుకున్నానండి. సో ఇంకా ఫైర్ పాన్ నేను దగ్గరుండి ఒక్కొక్కరికి ట్రై చేయిస్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ దగ్గరికి కూడా వచ్చా. మా అత్తమ్మ భయపడిపోతుంది ఆ ఫైర్ చూసి. సో ఇంకా లాస్ట్కి నేను పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట మా అత్తమ్మకి, ఇలా పెట్టేసుకో ఏం కాదు అనేసి అని చూపిస్తున్నాను. సో అలా ఇంకా పెద్దవాళ్ళం అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. డ్యాన్సెస్ అయితే ఫుల్ చేసాము. సో ఇది లాస్ట్లో నేను చూపించే థీమ్ వచ్చేసి బేబీ చైత్రేష్ రుద్ర టర్న్స్ 1 అంటే తన ఫేవరెట్ ఏవి, ఆయనకి ఎన్ని టీత్ ఉంది అదంతా అనమాట. సో తనకి ఫేవరెట్ ఇదైతే నేను స్పెషల్గా అడిగి చేయించుకున్నాను. ఇంకా ఇది ఒకటి అక్కడ బోర్డు అనేది చిన్నగా రెడీ చేసి స్టేజ్ పక్కన పెట్టండి అనేసి అని చెప్పాను. వాళ్ళు దానికి నేను ఎలా చెప్పానో అలానే చేశారండి. ఇంకా ప్రణయ్ ఈవెంట్స్ వాళ్ళు అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఇలా జరిగిందండి రుద్ర బర్త్డే. ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయ్యాయండి. సో ఇదంతా ఫోన్లో తీసింది. నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీసిన షూట్ ఉంటుంది కదా, అదంతా మళ్ళీ నేను ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ రెడీ చేసి అప్లోడ్ చేస్తానండి. రుద్ర ఎంట్రీ అయిన సీన్ చాలా బాగుంటుంది. కార్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట. సో అలా ఫైర్తో తీసుకున్నాను కార్ది. సో ఆ ఎంట్రీ లుక్ అండ్ ఇంకా ఫుడ్ సెక్షన్ ఇంకా కొంచెం డెకరేషన్ స్టార్టింగ్ నుంచి కొన్ని మిస్ అయ్యాయి అనమాట నా వీడియోలో, ఎందుకంటే నేను నైట్ షూట్ చేశాను కాబట్టి. సో అవన్నీ నేను మళ్ళీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో రెడీ చేసి అప్లోడ్ చేస్తానండి. సో ఇది చాలా లేట్ అవుతుంది ఇప్పటికే అనేసి ఇంకా ఫోన్లో ఉండే వరకు ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇలా కేక్ కూడా చాలా స్పెషల్గా రెడీ చేయించుకున్నానండి ముందే ప్లాన్ చేసి, ఇంకా థీమ్కి సెట్ అయ్యేలాగా ఉండాలనేసి. కేక్ అయినా మా డ్రెస్సెస్ కూడా మేము బ్లూ థీమ్లో ఉండాలి మావి అనేసి, నేవీ బ్లూ థీమ్ లేదంటే వైట్. ఇంకా వైట్ ఎందుకులే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ థీమ్కి కూడా సెట్ అవ్వాలనేసి నేవీ బ్లూ అనేది ఇలా వేసుకున్నామండి ముగ్గురము. డ్రెస్సెస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి మావి. సో ఇలా జరిగిందండి రుద్ర బర్త్డే అనేది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.